గోపాల్పట్నం చంద్రనగర్లో ఒక ఇంట్లో అకస్మాత్తుగా భారీ పేలుళ్లు సంభవించాయి. మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే 3 ఫ్లోర్లు గల ఇంట్లో పైనున్న ఒక పోర్షన్లో మందుగుండు సామాగ్రిని స్టాక్ పాయింట్లు వాడుతున్నట్లు స్థానికులు తెలియజేశారు. ఒక్కసారిగా భారీగా పేలిన బాంబులు, తారా జువ్వలు వల్ల ఇంటి చుట్టుప్రక్కల గోడలు పడిపోయి దట్టమైన మంటలు, పొగతో ఆ ప్రాంతమంతా భయాందోళనగా మారింది. క్షణాల్లో గోపాల్పట్నం పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకొని బాణసంచా ఉన్న ప్రాంతమంతా నీరు కొట్టి పూర్తిగా నియంత్రణ చేశారు. త్రుటిలో తప్పిన ప్రమాదంలో అక్కడి వారికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రసాద్ అండి, నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మరిపాలెం అండి. ఈరోజు మాకు రాత్రి 8 గంటల 10 నిమిషాలకి ఇలాగ చంద్రనగర్, ఆదర్శ నగర్ కాలనీలో ఇలాగ ఏదో బ్లాస్ట్ అయిందని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వెంటనే నిమిషంలో టర్న్ అవుట్ అయిపోయాము. ఇక్కడికి స్పాట్కి వచ్చామండి. చంద్రనగర్కి వచ్చేప్పటికి అది ఒక వీధి అండి. వీధిలోని ఒక పాత బిల్డింగ్, G+2 బిల్డింగ్ అండి. అది దాంట్లోని పై ఫ్లోర్లోనే ఒక పార్ట్ గోడలై పడిపోయి చిన్న బ్లాస్ట్ వల్ల గోడలై పడిపోయి మేము వచ్చేటప్పటికి కొద్ది మంటలు పొగ వస్తుందండి. వెంటనే మేము మా సిబ్బందితో కలిసి ఆ యొక్క వాటిని పూర్తిగా ఆర్పేసామండి. మా ఎంక్వైరీలో తేలిందంటే ఎవరో అక్కడ బాంబులు, అంటే దీపావళికి తయారు చేసే బాంబుల్ని ఎక్కడో తయారు చేసుకొని ఇక్కడేమో స్టాక్ పెట్టుకొని అమ్ముకుంటారంట ఆయన. ఏదో ఆయన పేరు బాంబుల్ శివ అని కూడా చెప్పారు ఎవరు అతను. మరి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరు లేరు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. ఆ పై ఫ్లోర్లో కూడా 2 పోర్షన్ ఖాళీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పోర్షన్లో బ్లాస్ట్ అయిందో అది మేము వెరిఫై చేసామండి. గోడలు పడిపోయి ఉన్నాయి, కొంచెం డ్యామేజ్ అయింది అది. కాకపోతే ఇక్కడ మనుషులు ఎవరు లేరు, ఆ వ్యక్తి కూడా లేడు, అంత లాక్డ్ దీనిలా ఉంది. మేము మన పోలీసు వారంతా వచ్చేసి మొత్తం దాన్ని కంట్రోల్ చేస్తాము. అలాగే ఆ బిల్డింగ్ కూడా, ఆ కొలాప్స్ అయిన బిల్డింగ్, దాన్ని ఒకసారి మన ఈ GMCలు వచ్చి దాన్ని వెరిఫై చేసి అది పనిచేస్తలేదు, నివాస యోగం కాదో చూసి దాన్ని వెరిఫై చేస్తారండి. ప్రస్తుతానికి ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఏ ప్రమాదం లేదండి, ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ఒక బిల్డింగ్ తాలూకా గోడ తప్పించి ఎటువంటి ఆస్తి నష్టం పెద్దగా లేదండి. గోపాల్పట్నం ఆదర్శ నగర్ ఏరియాలో ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ స్టాక్ బ్లాస్ట్ అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఎలాంటి దెబ్బలు లేవు. అయితే ఈ స్టాక్ పెట్టిన రూమ్ తాలూకు గోడలు అన్ని కూలిపోయినాయి. అవన్నీ లోపల ఉన్నటువంటి కూడా క్రాకర్స్ అన్ని కూడా బర్స్ట్ అయినాయి. అయితే ఈ దామోదర్ శివ అన్న అతను ఇల్లీగల్ స్టాక్ పెట్టినట్టుగా మన విచారణలో తెలిసింది. మరి దీనికి ముందు కాకినాడ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా మన విచారణ జరగడం జరిగింది. ఎవరైతే గతంలో చేశారో వాళ్ళందరినీ పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ దామోదర శివ అన్న అతని గతంలో కూడా మేము ఈ దీపావళి అప్పుడు కూడా అతను ఇల్లీగల్ స్టాక్ ఉంటే అతని మీద కేసు పెట్టడం జరిగింది. తర్వాత కాకినాడ ఇన్సిడెంట్ అప్పుడు కూడా అందరినీ బైండ్ అవుట్ చేయడం జరిగింది. అతని ఇల్లు కూడా సర్ప్రైజ్ చేసి చెక్ చేయడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము అలర్ట్ చేశాం, ఎలాంటి సమాచారం ఉంటే చెప్పమని. ఎవరికి తెలియకుండా ఇతను వేరే ఇల్లు అది స్టాక్ పెట్టుకొని రెంట్ తీసుకొని ఆ ఇల్లీగల్గా స్టాక్ పెట్టి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారకుడయ్యాడు. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి దెబ్బలు కానీ క్యాజువాలిటీస్ కానీ లేదు.